హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఇవాళ వచ్చేటప్పటికి బ్లౌజ్ కటింగ్ వీడియో కాకుండా స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను. చాలామంది అయితే అడుగుతూ ఉన్నారనమాట, అక్క స్టిచ్చింగ్ వీడియో కూడా డీటెయిల్గా అయితే చూపించండి అన్నట్టుగా. ఇవాళ అయితే స్టిచ్చింగ్ వీడియో మార్నింగే రికార్డ్ చేస్తున్నానండి, తీస్తున్నాను. సండే కదా, ఇవాళ మైక్ ఎక్కకూడదని అనుకున్నాను, కానీ కొంచెం అర్జెంట్ బట్టలు ఉన్నాయి. ఒకటే కట్ స్టిచ్చింగ్ వీడియో కూడా తీద్దామన్నట్టుగా తీసానండి. దీంతో నీట్గా ఎలా కుట్టుకుంటే పర్ఫెక్ట్గా అవుతుందనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. దీన్నైతే మా ఆయన ముందుగానే మొత్తం జాయిన్ చేసేసారనమాట. లైనింగ్ మొత్తం జాయిన్ చేసి పెట్టేస్తారు. ఏ బ్లౌజ్కైనా కూడా ఆయన డ్యూటీ అనమాట. ఇది లైనింగ్ బ్లౌజ్ అన్నీ కట్ చేసి పెట్టేస్తాను. పై కుట్లు అన్నీ ఆయన చేసి పెట్టేస్తారు. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను చేస్తాను. డ్రెస్సెస్ కూడా మా ఆయన కుడతారండి. నేనైతే బ్లౌజెస్ కుడతాను ఎక్కువ. అలాగా లైనింగ్స్ అనేవి జాయిన్ చేసేసి ఆయన పాటికి ఆయన పెట్టేస్తారనమాట. నేను బ్లౌజ్ పెట్టడం ఒక 10-15 నిమిషాల్లో బ్లౌజ్ అయితే అయిపోతుంది అనమాట. మనమే పోసుకొని మనమే కుట్టాలి అంటే కొంచెం లేట్ అవుతుందండి. కాబట్టి ఇలాగా మీకు ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే చేయించుకోండి, లేకపోతే గమ్తో కూడా అంటించుకొని హైరింగ్ చేసేసారంటే నీట్గా మీకు ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. ఒక బ్లౌజ్ కుట్టే టయానికి 2 బ్లౌజులు ఈజీగా కుట్టుకోవచ్చు అండి. మనము నార్మల్గా ఏంటి అంటే ఒక బ్లౌజ్ పెట్టుకొని రోజంతా కూడా కుట్టేవాళ్ళు ఉంటారనమాట. అంటే వాళ్ళు ఏమో తొందరగా కుట్టాలనే పెట్టుకుంటారు, కానీ ఏంటంటే బేసిక్ 1 by 1 ఎలా కుట్టుకోవాలో తెలియక ఏమిటంటే బ్లౌజ్ అనేది కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను చూపించే మెథడ్లో కనుక మీరు ఫాలో అయితే కుట్టారంటే రోజుకి ఈజీగా ఒక 5-6 బ్లౌజులు సింపుల్గా ఆడుతూ పాడుతూ కుట్టేసుకోవచ్చు అండి. పెద్ద కష్టం కూడా ఏమనిపించదు మనకి. చాలా సులువుగా కుట్టేసుకోవచ్చు. ఫ్రంట్ డాట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఉక్సులు కాజాలు. మెయిన్ ఏంటంటే లైనింగ్ అనేది జాయిన్ చేసి పెట్టేసుకున్నాము. కనీసం ఒక 1/4 గంట పని అయితే మనకి సేవ్ అవుతుంది. మిగతా టైం అంతా మనం బ్లౌజెస్కి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫ్రంట్ నెక్ అయితే ఆల్రెడీ కట్ చేసేసాను కదా, నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటానండి. కొంచెం ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఇప్పుడు కుట్టేటప్పుడు మనం దాన్ని కట్ చేసేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఒక్కొక్క కస్టమర్ ఏంటి అని అంటే కొంచెం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఒప్పుకోరు కదా. అలాంటి మనం ఒకసారి ఎందుకు అంత ఛాన్స్ మనమే చెక్ చేసుకొని చూసేసుకున్నాము అంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సండే రోజు అసలు మామూలుగా ఒక వీడియో కూడా మామూలుగా పెడతా కదండి వీడియోస్, అస్సలు వ్యూస్ అనేటివి రావు, ఎందుకో తెలియదు. మరి ఇప్పుడైతే మరీ తగ్గిపోయాయండి వీడియోస్ అయితే పెడుతున్నాము, కానీ వ్యూస్ అయితే అస్సలు లేవన్నమాట. ఎందుకంటే మొన్న టెక్ ఛానల్ చూశాను అనమాట. అప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు ఎక్కువ ఎలక్షన్స్ కదండి, ఎలక్షన్స్ వల్ల ఏంటంటే మనలాంటి చిన్న ఛానల్స్ ఇవంతా పెద్దగా చూడరు అనమాట. ఎక్కువ ఎలక్షన్స్ కంటెంట్ ఎక్కువ పోతూ ఉండేటప్పటికి ఏంటంటే ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా వ్యూస్ అనేటివి తగ్గిపోతాయి అన్నమాట. 1000-2000 వచ్చే వాళ్ళకి కూడా 500-600 రావడం కూడా, ఎంత మంచి బ్లౌజ్ కటింగ్ ఎంత మంచి స్టిచ్చింగ్ వీడియో పెట్టినా కూడా రావట్లేదండి. నేను ఇక్కడైతే ఉక్సులు కాజాలు పట్టి కూడా వేసేస్తున్నాను. మెయిన్ ఏంటంటే వాళ్ళ బ్లౌజ్కి ఎటుపక్క అయితే ఉక్సులు కాజాలు పట్టీలు ఉంటాయి, మనం అటుపక్కే వేసుకోవాలి అనమాట. ఒక్కొక్కరు ఏంటంటే అటుపక్క పెట్టినా ఒప్పుకోరండి. ఇటుపక్క ఉండే బ్లౌజ్కి ఉన్న ఉక్సులు ఒకసారి చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ అంతా జాయిన్ చేసరికి అని కింద నడుము పట్టి అయితే ఇప్పుడు వేస్తున్నాను. ఒక 2 ఇంచుల లెంత్లో క్లాత్ అయితే కట్ చేసుకొని ఒక మడత అయితే వేసేసుకొని అక్కడి నుంచి అయితే పెట్టేసుకోవాలి. ఫస్ట్లో ఏంటంటే 1.5 ఇంచు వరకు కిందకే నేను క్లాత్ వదిలేసుకునేదానండి. దాన్ని బట్టి ఏంటంటే హెమ్మింగ్ పట్టి అలాగే మడతేసేదాన్ని. దానివల్ల ఏంటంటే క్లాత్ అనేది మనకి చాలట్లేదు అనమాట. అప్పటి నుంచి పట్టీ అనేది సపరేట్గా వేయడం అయితే అలవాటు చేసుకున్నాను. అంతకుముందు ఏంటంటే బ్లౌజ్ లెంత్తో పాటు కింద పట్టీకి కూడా 1.5 ఇంచ్ అయితే తీసుకునేసేదాన్ని అనమాట నేను. ఎందుకంటే అది ఫ్యూచర్లో మనం లావ్ అయినా కొంచెం హైట్ కావాలి అనుకున్నప్పుడు ఉపయోగపడేదండి. ఇప్పుడు ఏంటంటే ఇట్లా 1/2 ఇంచ్ వేయడం వల్ల, అదే మనం కట్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది మన పొడవు కొంచెం లెంత్ తగ్గినా కూడా పెట్టుకోవడానికి వీలు అవ్వట్లేదు అనమాట. అలాగా ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు సైడ్ కూడా 4 సైడ్స్ ఉంటాయి కదా, ఒక దగ్గర పెట్టుకొని హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా కట్ చేసుకోండి. ఎందుకు అంటే బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఆ హెచ్చు తగ్గులు వచ్చినా కూడా మనకి కొంచెం బ్లౌజ్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదనమాట. ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే మీకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు అస్సలు ఉండవు. ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి కూడా వేసేసుకుంటున్నాను చూడండి. హ్యాండ్స్కి ఎత్తు డౌన్ అంటే లో కటింగ్ వచ్చిండేది ఒక పక్క పెట్టేసుకొని ఇప్పుడు లో కటింగ్ కూడా ఒకే పక్క వచ్చే విధంగా పెట్టేసుకుంటున్నాను నేను. ఈ విధంగా సెట్ చేసేసుకొని హ్యాండ్స్ అయితే రివర్స్ చేసేసుకోవడమేను. హెమ్మింగ్ అయితే పెట్టట్లేదు, రివర్స్ చేసేస్తున్నాను.
ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. 1 బై 1 నీట్గా కుట్టడం చూపిస్తున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.